నన్నడిగితే ఒక మనిషిని మరో మనిషి నుంచి వేరు చేసేది రూపురేఖలు కాదు, మనం చేసే పని. కానీ ఎంతమంది వాళ్ళకి నచ్చిన పని వచ్చిన పని చేసేది వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ మానవ జాతి జీవించడంలో కంటే పొందడంలోనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది. ఈ పొందే క్రమంలో మనిషి తనలో ఉన్న టాలెంట్ని చెరిపేస్తున్నాడు. అలాగే మనందరికీ తెలుసు, మన జీవితంలో నిద్రకి పనికి ఎక్కువ టైం కేటాయిస్తామని. మీరొక మూలన కూర్చొని గమనిస్తే మన జీవితం మొత్తం పనే ఉంటుంది. మరి అలాంటి పనిని మనం డైలీ ఒక ఎగ్జైట్మెంట్తో చేయాలి. దాన్నే జీవించడం అంటారు. బట్ నీకు ఇష్టం లేని పని చేస్తే నీ జీవితం మొత్తం గొడ్డు చాకిరీలా కనిపిస్తుంది. ఈ జీవితానికి అర్థం లేదనిపిస్తుంది. నీ ప్రతిరోజు నీరసంగా నిరుత్సాహంగా ఉంటూ అసలెందుకు పుట్టావురా బాబు అనిపిస్తుంది. ఇలా ప్రతిరోజు దిగులు పడుతూనే చివరికి ఒక రోజు మట్టిలో కలిసిపోతావు. అందుకే చాలామంది ఫిలాసఫర్స్ నీలో ఉన్న టాలెంట్ని గుర్తించి మీకు నచ్చిన పని చేయడంలోనే ఈ జీవితానికి ఒక అర్థం ఉంది అని చెప్పారు. కానీ నా జీవితంలో ఇంకొంతమందిని కూడా చూశాను. ఎవరినో ఏదో చూసి వాళ్ళకి కూడా అదే టాలెంట్ ఉందని భ్రమపడి చివరికి వాళ్ళ జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళ వల్లే ప్రజెంట్ టాలెంట్ కానిది టాలెంట్ పేరుతో ఉనికిలోకి వచ్చింది. ఇంకా కొంచెం అర్థవంతంగా చెప్పాలంటే మొదటిసారి కళ కానిది కళ పేరుతో ఉనికిలోకి వచ్చింది. దాన్ని ఆర్ట్ అనడం కన్నా రోగం అనవచ్చు. ఆ రోగానికి ట్రీట్మెంట్ అనవచ్చు. ఇద్దరు చెడ్డీ బడ్డీలు 20 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. దాంతో ఆనందంతో, నువ్వు అస్సలు మారలేదు మైక్, 20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నావో ప్రజెంట్ కూడా అలానే ఉన్నావు, నిన్ను కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అది సరే, ప్రజెంట్ నువ్వేం చేస్తున్నావు అని జాన్ అడిగాడు. నేనొక కళాకారుణ్ణి, నా టాలెంట్తో ఎన్నో వండర్స్ చేశాను. నేను వేసిన పెయింటింగ్స్ మోడర్న్ ఆర్ట్ మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు, కావాలంటే చూద్దువురా అని చెప్పి తన ఫ్రెండ్కి తను వేసిన పెయింటింగ్స్ చూపించాడు మైక్. బట్ ఆ చిత్రమంతా బ్రౌన్ కలర్తో నిండి ఉంది. క్రింది భాగంలో మాత్రం మరింత దట్టంగా ఒక చోట బ్రౌన్ కలర్ ఉంది. దాంతో తన ఫ్రెండ్ 5 మినిట్స్ ఆ పెయింటింగ్ని చూసి, నాకేం అర్థం కాలేదు, ఈ పెయింటింగ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అడిగాడు. అప్పుడు మైక్, మై డియర్ ఫ్రెండ్, దీన్ని మోడర్న్ ఆర్ట్ అంటారు. ఈ పెయింటింగ్ పేరు పొలంలో ఆవు అన్నాడు. ఆవా? అక్కడ ఆవేమీ లేదే, పైగా పొలం పచ్చగా ఉండాలి కదా అన్నాడు. దాంతో మైక్ ఒక నవ్వు నవ్వి, చూడు ఫ్రెండ్, మోడర్న్ ఆర్ట్లో ఏదీ సూటిగా ఉండదు, మనమే అర్థం చేసుకోవాలి. అక్కడ ఆవు పొలంలోకి వెళ్ళి గడ్డినంతా మేసింది, సో గడ్డి మాయమైంది. కాబట్టి ఇక పచ్చదనానికి ఆస్కారమే లేదు, కేవలం బ్రౌన్ కలర్ మాత్రమే ఉంటుంది అన్నాడు. అది సరే, మరి ఆవేది? ఆవు గడ్డి మేసి అక్కడెందుకు ఉంటుంది? వెళ్ళిపోయింది, అందువల్ల ఆవు అక్కడ లేదు. ఓకే, అంతా బానే ఉంది. మరి పెయింటింగ్ అడుగు భాగంలో దట్టమైన బ్రౌన్ కలర్ వేశావు కదా, అది ఎందుకు? ఓ అదినా, సింపుల్. ఆవు పచ్చగడ్డి తిన్నాక ఏం చేస్తుంది? షిట్. ఇది మోడర్న్ ఆర్ట్. సో ఈ క్లాసిక్ సాటిరికల్ స్టోరీ మనం ఎన్నో మూవీస్లో కామెడీగా చూసుంటాం. బట్ ఆ కామెడీలో ఉన్న ట్రూత్ ఏంటంటే, ప్రజెంట్ ఆర్ట్ కానిది ఆర్ట్ పేరుతో, టాలెంట్ కానిది టాలెంట్ పేరుతో పిలువబడుతుంది. కానీ వీళ్ళ మనుగడ కొద్ది రోజులే, తర్వాత వాళ్ళకి కాలం చెల్లుతుంది. ఎందుకంటే నిజమైన టాలెంట్కి అసలైన ఆర్ట్కి అసలు చావే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, విన్సెంట్ వ్యాన్ గో అని ఒక జీనియస్ పెయింటర్ ఉండేవాడు. కానీ అండర్ రేటెడ్. ఎందుకంటే ప్రతి కొత్త టాలెంట్ని జనాలకి అర్థం చేసుకునే శక్తి ఉండదు. దానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం వచ్చేలోపు ఆ జీనియస్లు అంతమవుతారు. కానీ వాళ్ళ వర్క్ మాత్రం కాదు. ఇతని పెయింటింగ్స్ ఫ్రీగా ఇస్తానన్నా తీసుకోలేదు. అందరూ ఇతన్ని ఒక పిచ్చివాడిగా ముద్ర వేశారు. పెయింటింగ్స్ అమ్ముడుపోక పస్తులుండేవాడు. చివరికి వాళ్ళ బ్రదర్ మంత్లీ కొంత మనీ సెండ్ చేసేవాడు. ఆ పంపిన మనీతో కొన్ని కలర్స్, కొన్ని పేపర్ షీట్స్ కొనుక్కొని మిగిలిన డబ్బుతో తినేవాడు. కానీ ఆ డబ్బు సరిపోక ఫుడ్ని డే బై డే తినేవాడు. కానీ తను పస్తులైనా ఉంటాడు, కానీ కలర్స్ కొనడం, పెయింటింగ్ వేయడం మాత్రం ఆపలేదు. చివరికి ఒకరోజు తాను చేయాల్సిన పని ఇక అయిపోయిందని గన్తో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. కట్ చేస్తే తను చనిపోయిన 50 సంవత్సరాల తర్వాత తన పెయింటింగ్స్ని కొన్ని కోట్లు పెట్టి కొంటున్నారు. సో ఇతని గురించి నేను ఎన్నోసార్లు చెప్పుండొచ్చు, ఇకపై కూడా చెప్పొచ్చేమో, ఎందుకంటే ఇతనంటే నాకు అంత ఇష్టం. సో పాయింట్ ఏంటంటే, విన్సెంట్ టాలెంట్ని ఎవరూ గుర్తించలేదు. నిజానికి అతను కూడా గుర్తించాడా లేదా అనేది అతన్ని చదివిన మనకు కూడా డౌట్ వస్తుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, తనని ఉక్కిరిబిక్కిరి చేసే పనిని చేసుకుంటూ పోయాడు.
ఆ పని కోసం తను ఆకలిని కేర్ చేయలేదు, డబ్బుని కేర్ చేయలేదు, జనాలని అసలే పట్టించుకోలేదు, చివరికి తన ప్రాణాన్ని కూడా కేర్ చేయలేదు. తను కేర్ చేసిందల్లా నిజమైన టాలెంట్ని, అసలైన ఆర్ట్ని.